వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయండి. మరి మీలో ఎంతమందికి ఇలా పకోడీ వేసుకుని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం 4 ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, దంచిన 1 టేబుల్ స్పూన్ ధనియాలని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే చికెన్ మసాలా బదులు మటన్ మసాలా వేసానండి. రుచి చాలా బాగుంది, ట్రై చేయండి. మరి ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి జల్లించేసుకుని వేసుకోండి. ఈ పిండి వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పైన కలుపుకోవాలి. ఇది కలపడానికి నీళ్ళేం అవసరం లేదండి. ఉల్లిపాయలో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడి చేసేసుకుని ఇలా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పకోడీని దీనిలో వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. సాయంత్రం టైంలో ఒక గ్లాస్ టీ తాగి ఇవి తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.